శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్న విషయం రాజ్ న్యూస్ దృష్టికి వచ్చింది. స్థానిక టీడీపీ లీడర్లు ఎంత కట్టడి చేయాలనుకున్నా వారిని పట్టించుకోకుండా ఎమ్మెల్యేల అండ చూసుకుని జంప్ జిల్లానీలు రెచ్చిపోతున్నారని తెలిసింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే సిక్కోల్ జిల్లాలో ఈ వలస నాయకుల దూకుడు కొంత తక్కువగానే ఉన్నప్పటికీ 2-3 నియోజకవర్గాల్లో మాత్రం ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒరిజినల్ టీడీపీ లీడర్ల కంటే వలస వచ్చిన వైసీపీ నాయకుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీకి చెందిన పిలక రాజ్యలక్ష్మి ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ హయాంలో పిలక రాజ్యలక్ష్మి కనుసన్నల్లోనే మున్సిపాలిటీకి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ పనులైనా, కన్స్ట్రక్షన్ పనులైనా జరిగేవని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ రాజ్యలక్ష్మి హవా ఇచ్చాపురంలో పెరిగిపోయిందని, ఇటీవల జరిగిన పరిణామాలు ఈమెకు కలిసొచ్చాయని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైసీపీ నాయకురాలు లాభాల స్వర్ణమ్మను తప్పించడంలో రాజ్యలక్ష్మి కీలక పాత్ర పోషించడంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం ఈమెకు అశోక్తో రాజకీయ అవగాహన కుదిరిందని తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి మున్సిపల్ చైర్మన్ అనుచరులు ఎమ్మెల్యే వర్గంతో కలిసిపోయి ఇచ్చాపురం నియోజకవర్గంలో జరిగే దందాల్లో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం మారినా పిలక రాజ్యలక్ష్మి అనుచరులకే మున్సిపాలిటీకి సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయని, 5 ఏళ్లు కష్టపడి జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారిందని తెలుగు తమ్ముళ్లు గుండెలు బాదుకుంటున్నారు. పలాస నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ మంత్రి అప్పలరాజు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటుందన్న విషయం జిల్లా జనానికి బాగా తెలుసు. కానీ ఈ రాజకీయ వైరానికి అతీతంగా ఓ వైసీపీ నాయకుడు పలాస టీడీపీ నాయకులను డామినేట్ చేస్తున్న విషయం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైసీపీ హయాంలో పలాస మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన బల్లా గిరిబాబు మాజీ మంత్రి అప్పలరాజుకు నమ్మిన బంటు అనే ముద్ర ఉంది. అప్పలరాజు మంత్రిగా ఉన్నంత కాలం గిరిబాబు ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రస్తుతం ప్రభుత్వం మారి కూటమి పాలన వచ్చినా గిరిబాబు హవా మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గౌతు శిరీష క్వార్టరీలోని కొందరు టీడీపీ లీడర్లను గిరిబాబు ట్రాప్ చేసేశాడని, దీంతో ఎమ్మెల్యే పేరు చెప్పి విచ్చలవిడిగా తన దందాలను కొనసాగిస్తున్నాడని స్థానిక టీడీపీ నాయకులు సమాచారం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాల్లో తెలుగుదేశం కార్యకర్తల కంటే బల్లా గిరిబాబు హడావిడే ఎక్కువగా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. చివరికి ఈ పంచాయతీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా వెళ్లిందంటే స్థానిక టీడీపీ లీడర్లు గిరిబాబు వ్యవహార శైలిపై ఎంత గరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ వలస నేతల బెడద అంతగా